ఏకపంట విధానాలు, ఏళ్ల తరబడి ఒకే పంట సాగు వంటి వాటితో రైతులు నష్టాలను చవిచూస్తున్న ప్రస్తుత తరుణంలో పంటల్లో వైవిధ్యం పాటించడం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఇందులో భాగంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు శాస్త్రవేత్తలు శిక్షణ అందించారు. వరికి బదులుగా జొన్న, పత్తి, కుసుమ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు తదితర పంటల సాగు లాభదాయకంగా ఉంటుందంటూ వివరించారు. నీటి వసతి ఉండేసరికి అందరూ వరికే వెళ్తూ ఉన్నారు కాబట్టి అప్పుడు మనకు ఏమవుతుంది అంటే దిగుబడి ఎక్కువగా వచ్చి రైతుకు గిట్టుబాటు ధర కాదు ఒకటి. రెండవది, మనకున్నటువంటి నీటి వసతులు, మనకున్నటువంటి భూమి, మనకున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులు లేక వర్షపాతము, నీటి వసతిని బట్టి మన పంట మార్పిడి చేసుకున్నప్పుడు ఎక్కువ దిగుబడి రానికి అవకాశం ఉంది. మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా రైతు నిలగొట్టుకోనికి ఉంటుంది. భూమిని కూడా ఆరోగ్యవంతంగా మనం పెట్టుకోనికి అవకాశం ఉంటుంది. ఎక్కువ నీళ్లు ఉన్నాయని వరి తర్వాత వరి వేస్తూ ఎక్కువ చేసినప్పుడు భూమి నిస్సారం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతాంగానికి మనము అవగాహన కల్పించాలి అని అంటే ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, ఎక్స్టెన్షన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా రైతులతోటి మమేకమై ఉంటారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క క్రాప్స్ ఏవైతే వరికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మన నంద్యాల జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్నను వైపు మొగ్గు చూపుతున్నారు, తర్వాత కంది వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు రబీలో కూడా కంది వేయనికి అందరూ రైతులు ఇష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి అలా ఈ వచ్చేసి ఏదైతే క్రాప్ డైవర్షన్ మనం చేయాల్సిన అవసరం ఉంటుందో వాటి వైపు మనం దృష్టి పెట్టాల్సింది ఒకటి. వాళ్ళ పంటకు, వాళ్ళకున్న నీటి వసతికి, వాళ్ళున్న భూములకు ఎలాంటి పంటలు వేసుకుంటే బాగుంటుందో అవి చేపట్టాలనేది ముఖ్యంగా మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి మనం చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు నెక్స్ట్ ఉత్తరోత్తర వెళ్ళి మన రైతు సోదరులకు మన జిల్లాలో అన్నింటిలో కూడా వాళ్ళని ఉత్తేజపరిచి వారికి అవగాహన కలిగించి తద్వారా ప్రత్యామ్నాయమైన పంటలు పండించడానికి దోహదపడతారు. కాబట్టి వారికి ట్రైనింగ్ ప్రోగ్రాము ఆ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నంద్యాలలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ శిక్షణా కార్యక్రమంలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది ఏమంటే పంట వైవిధ్యము, పంటల సరళి, పంటలు ఏ విధంగా మార్పు చేసుకోవాలి అనే దాని మీద, తర్వాత పంటల యాజమాన్యం మీద ఎక్కువగా శాస్త్రవేత్తలతోటి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో కూడా వచ్చేదానికి ముందస్తు అంచనాలు ఉన్నాయి. కాబట్టి పంట వైవిధ్యము, పంటల సరళి ఏ విధంగా చేసుకోవాలనేది ముఖ్యంగా ఏం తెలియజేశామంటే ఇక్కడ నంద్యాల జిల్లాలో సోయాబీన్ ఎక్కువగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుంది. కాబట్టి ఖరీఫ్లో 4500 హెక్టార్లు అనేది సాగులో వచ్చింది. వాటిలో మంచి రకాలు, వాటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా విశదీకరించడం జరిగింది. అంతేకాకుండా సోయాబీన్ కూడా అంటే అంతర పంటగా ఎట్లా సాగు చేసుకోవాలి, ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు, లేదు కందిలో కూడా ఒక 4 వరుసలు సోయాబీన్, 1 వరుస కంది కూడా వేసుకోవచ్చు, లేదు 2 వరుసలు కంది, 4 వరుసలు సోయాబీన్ కూడా వేసుకోవచ్చు అనేది తెలియజేశాము. కందితో పాటు ఎర్ర నేలల్లో సజ్జ కూడా ఒక 2 వరుసల సజ్జ, 1 వరుస కంది కూడా సాగు చేసుకోవాలని, అంతర పంటగా సాగు చేసుకోవాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా ఇంకా సోయాబీన్ కూడా రబీలో కూడా మంచి దిగుబడులు వస్తున్నాయని, నీటి పారుదల ఉంటే 1-2 తళ్ళు ఇరిగేషన్ ఇచ్చినట్లయితే దాదాపు 10 క్వింటాల దిగుబడి ఎకరాకు కూడా వస్తుంది. కాబట్టి రబీలో కూడా సాగు చేసుకోవాలని సూచించడం జరిగిందనమాట. సో ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఇంకా కూడా వారికి ముఖ్యంగా ఇక్కడ నంద్యాల, కర్నూలు జిల్లాల్లో శనగ ఎక్కువగా సాగు చేస్తున్నారు. శనగ కంటే ముందుగా పొలాన్ని ఖాళీగా పెడుతున్నారు. కాబట్టి దాంట్లో మనము పెసర కానీ, మినుము కానీ, లేదు కొర్ర కానీ పంట వేసుకొని రెండో పంటగా శనగ వేసుకుంటే మంచి ఆదాయం వస్తుందని కూడా వీరికి చెప్పడం జరిగిందనమాట. సో ఈ పంటల సరళి, తర్వాత పంటల్లో వైవిధ్యాన్ని పాటించాలని, ముఖ్యంగా ఒకే పంట విధానం కాకుండా అంతర పంటలు సాగు చేయాలని, పంట విధానాలు కూడా. సో ఇప్పుడు సోయాబీన్ అనేది నల్లరేగడి నెలలో సాగు చేస్తారు. కాబట్టి బ్రాడ్ బెడ్ ఫర్రో సిస్టమ్ అనేది వారికి చూపించడం ఉంది. బ్రాడ్ బెడ్ ఫర్రో మెథడ్ అంటే 4 వరుసల బెడ్ మీద ఉంటాయి, 2 చాళ్ళు ఉంటాయన్నమాట. ఆ చాళ్ళు ఎక్కువ వర్షం వచ్చినా కానీ, ఆ చాళ్ళను ఎక్కువ తేమ ఉన్నా కానీ ఆ చాళ్ళలో నీరుకి వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లా వర్షపు నీటి యాజమాన్యాన్ని కూడా పాటించి అధిక దిగుబడులు తీసుకోవాలని వారికి శిక్షణలో భాగంగా తెలియజేశాము. వర్షాధార ప్రాంతాల్లో బెట్ట ఎక్కువగా వస్తుంది. కాబట్టి బెట్టను తట్టుకునే రకాలు, వర్షపు నీటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా, అంటే ఏ విధంగా మనం వాన నీటిని సంరక్షించుకునేసి ఫామ్ పాండ్స్ ద్వారా కానీ, దాంట్లో నీటి వచ్చినాక బెట్ట వచ్చినప్పుడు నీటి తళ్ళు ఇచ్చుకోవడము, తర్వాత వాన నీటి సంరక్షణ పద్ధతులు అంటే గొడ్డు చాళ్ళు, 2 వరుసల మధ్య సాళ్ళు వేసుకోవడము,
కన్జర్వేషన్ ఫరోస్ వేసుకునేసి వాన నీటిని అంతా కూడా సంరక్షించుకునేసి పడిన వర్షపాతాన్ని ఎక్కడికక్కడే నేలలో తేమ పెంచుకునే మార్గాలు ఆలోచించి వాటితో పాటు పశువుల ఎరువు ఇవన్నీ కూడా వేసి తేమను సంరక్షించుకునేసి ఎక్కువ దిగుబడులు తీసుకోవాలని మేము వారికంతా కూడా శిక్షణ కార్యక్రమం భాగంగా తెలియజేయడం జరిగింది.